ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం. ఈ నెల 31వ తారీఖులోగా మన సర్వీసు రిజిస్టర్లను స్కాన్ అండ్ పీడిఎఫ్ చేసి డీడీఓలకు పంపాల్సిన అవసరం ఉంది సార్. అయితే ఇక్కడ స్కాన్ చేసిన తర్వాత ఫైల్ ఫోల్డరు డీడీఓలకు పంపిన తర్వాత కూడా మార్పులు చేర్పులు ఉంటాయి. అంటే రీటేక్ చేయడం కానీ, యాడ్ పేజ్ అంటే ఇంకో కొత్త పేజీని కలపడం మరియు అదే పేజీలో ఇన్సర్ట్ కావడము లాంటివి ఎట్లాగో చూద్దాం సార్. ప్రస్తుతం ఈ యాప్స్లో అడోబ్ స్కాన్ యాప్ కానీ, డాక్యుమెంట్ స్కానర్ యాప్ కానీ, స్కానర్ యాప్ కానీ వీటితోనే చేసుకోవచ్చు సార్. అన్నీ బాగానే పనిచేస్తున్నాయి సార్. ఇక్కడ ఇది నా ఎస్బీ సార్. ఇప్పుడు నా ఎస్బీని నేను ఇక్కడ స్కాన్ చేసి ఒక 8 పేజీలు స్కాన్ చేసి పలానా పేజీని రీటేక్ చేయడము, యాడ్ చేయడము, డిలీట్ చేయకుండా పేజీ ఆర్డరు మారకుండా ఎలా సెట్ చేయాలి చూద్దాం సార్. ఫస్ట్ స్టార్ట్ చేద్దాం సార్. ఒక 8 పేజీలు తీసిన తర్వాత చెక్ చేద్దాం సార్. ఇక్కడ మనం పేజీలను తీసినప్పుడు 2 పేజీలు కలిపి స్కాన్ చేయడమా లేదా సింగిల్ పేజీని ఒకే ఇమేజ్గా తీయడం అనేది ఒకసారి తెలుసుకోండి సార్ మీరు. అంటే 2 పేజీలను కలిపి తీయడం వల్ల అక్కడ అన్ని కాలమ్స్ వచ్చేస్తాయి. కాబట్టి సింగిల్ పేజీ తీయడం వల్ల ఏమవుతుందంటే ఇక 9 కాలమ్స్ ఒక ఇమేజ్లో, మిగిలిన కాలమ్స్ ఇంకొక ఇమేజ్లో వస్తున్నాయి. అయినా అన్ని పేజీలు స్క్రాల్ చేస్తుంటే పక్కనే ఉంటాయి, నో ప్రాబ్లం. సరే స్టార్ట్ చేద్దాం సార్. ఇప్పుడు ఒక 8 పేజీలు స్కాన్ చేసిన తర్వాత రీటేక్ చేయడం ఎలాగా, యాడ్ చేయడం ఎలాగో చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ బుక్, డాక్యుమెంటు, టెక్స్ట్, బుక్ ఇవన్నీ ఉన్నాయి సార్. మీరు ఇక్కడ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇలా స్కాన్ చేసిన తర్వాత దానంటే అదే 100% క్రాపింగ్లోనే ఉంటుంది సార్. ఇక్కడ మనం ఏమన్నా పొరపాటున ఇది డన్ అని కొట్టిన తర్వాత ఇక్కడ మనకు క్రాపింగ్ ఏమన్నా తేడా వచ్చిందేమో చూసుకోవచ్చు సార్. ఇప్పుడు మనము ఇక్కడ డైరెక్షన్ కూడా మనకు ఇట్లా కావాలంటే ఇలా చేసేసుకోవచ్చు. మన అక్షరాలు ఏమైనా కట్ అయిపోయినాయి చూసుకొని అప్పుడు మాత్రమే ఓకే కొట్టాలి సార్. నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోదాం. బ్యాక్ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ పేజ్ యాడ్ పేజ్ అని కొట్టాలి సార్. ఇక్కడ సేవ్ చేయొద్దు. సేవ్ చేస్తే ఇది ఒక ఫైల్ అదొక ఫైల్గా ఉండిపోతుంది. యాడ్ పేజ్కి కొడితేనే అదే క్రమంలో వస్తాయి అన్నమాట. ఓకే, ఈ క్రాపింగ్ కూడా కరెక్ట్ వచ్చింది. కంటిన్యూ కొట్టేసేయండి. ఓకే, ఓపెన్ చేసేసి డన్ అని కొట్టేసేయండి. 4 పేజెస్ అయిపోయినాయి సార్. 4th and 5th పేజ్ చూద్దాం. యాడ్ పేజ్ అని కొట్టాలి సార్. ఇక్కడ రైట్, ఇక్కడ టోటల్గా 5 పేజెస్ తీసి ఉన్నాము. రైట్, క్రాపింగ్ ఏమో అవసరమో చెక్ చేసుకోవాలి. లెఫ్ట్ రైట్ డైరెక్షన్ చేంజ్ ఉంటే కూడా ఇక్కడ లెఫ్ట్ రైట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. డన్ అని కొట్టేస్తున్నాము. సేవ్ అయిపోయింది సార్. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం బ్యాక్ వచ్చేసిన తర్వాత ఈ తీసిన ఫైళ్ళను మనము ఇక్కడ రీనేమ్ ఇచ్చుకోండి సార్. ఇక్కడ రీనేమ్ ఆప్షన్ దగ్గర రీనేమ్ ఇచ్చేసి, రీనేమ్ మాత్రం మనకు తెలిసే SR అండర్ స్కోర్ పెట్టి ఎంప్లాయిడ్ కొట్టేసేసేయండి. 1 2 3 4 5 6 7 అని మరి మీ పేరు కూడా చేసేసుకోండి. అప్రాక్సిమేట్లీ ABCDEF అని పెట్టేశాను. ఓకే అని కొట్టేసిన తర్వాత అయితే ఇక్కడ మనకు ఈ ఫైల్ సేవ్ అయిపోయింది. రైట్ సార్, ఫైల్కు నేమ్ ఇచ్చిన తర్వాత డీడీఓలకు పంపిన తర్వాత మళ్ళీ 2-3 రోజుల తర్వాత ఇంకేమైనా ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 2nd and 3rd పేజీలో ఏమైనా మార్పులు చేర్పులు చేయవలసి వచ్చిందనుకోండి సార్. అప్పుడు ఏం చేస్తామంటే ఆ 2nd పేజీలో స్టాంపులు సిగ్నేచర్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఏం చేయాలి, అదే ఫోల్డర్ ఓపెన్ చేసేసి ఈ 2nd పేజీలో చేంజెస్ వచ్చినాయని చెప్పేసి డిలీట్ చేసే అవసరం లేదండి. దీనికి ఏం చేస్తామంటే ఇక్కడ రీటేక్ అని తీసేస్తే ఈ రీటేక్ మళ్ళీ స్కాన్ చేయాలన్నమాట. అక్కడ రీటేక్ చేస్తే అదే పేజీ అదే ఆర్డర్లో ఇన్సర్ట్ అయిపోతుంది అనమాట. అంటే ఆర్డర్ చేంజ్ కాదనమాట. అట్లా ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ ఇప్పుడు ఒక 50 పేజీలు తీసిన తర్వాత ఏదైనా ఒక పేజీ పూర్తిగా డిలీట్ చేయాల్సిన అవసరం ఉందనుకోండి. ఆ డిలీట్ చేసిన తర్వాత కూడా మనం ఫైల్ ఫోల్డర్ నేమ్ ఇచ్చేసినాం ఆల్రెడీ.
సో ఆ డిలీట్ చేసిన పేజీ మళ్ళీ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇదే ఫోల్డర్కు రావాలంటే మనం ఏం చేస్తామంటే మళ్ళీ కెమెరా ఓపెన్ చేస్తాం. అట్లా కెమెరా ఓపెన్ చేయొద్దు. కెమెరా ఓపెన్ చేసేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు మళ్ళీ వేరే ఫైల్గా వెళ్ళిపోతుంది అనమాట. అంటే మన ఉద్దేశం ఏంటంటే ఈ మనకు ఆల్రెడీ పంపిన ఫోల్డర్ల లోపట్లనే ఆ పేజ్ రావాలి. అప్పుడు ఏం చేస్తాము, జస్ట్ ఇక్కడ యాడ్ పేజ్ అని తీసుకోవాలి సార్. యాడ్ పేజ్ అని తీసేసుకొని అప్పుడు మనము ఏంటి ఇప్పుడు 6th 7th పేజ్ తీస్తున్నాను నేను. 6th 7th పేజ్ అని తీస్తే ఏమవుతుందంటే అదే ఫైల్ ఫోల్డర్లో ఇన్సర్ట్ అయిపోతుంది అనమాట. దానికి మళ్ళీ వేరే నేము ఇచ్చే అవసరం లేదు. మనం ఎట్లా అందులోనే ఉండాలి కాబట్టి అదే ఫైల్లో ఉండిపోతుంది అనమాట. అంటే డిలీట్ అంటే మనం ఏంటంటే నెక్స్ట్ ఫైల్కు వెళ్ళిపోకుండా ఉండాలంటే ఆ ఫైల్ ఫోల్డర్ని ఓపెన్ చేసి యాడ్ పేజ్ కొట్టి స్కాన్ తీయాలి. మరియు ఏమైనా మార్పు చేంజెస్ ఉంటే కూడా రీటేక్ చేయాలి, డిలీట్ చేయొద్దు. అనుకోకుండా డిలీట్ చేస్తే మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత నేమ్ ఇచ్చేసినాం కాబట్టి కెమెరా ఓపెన్ చేసిరాను మళ్ళీ తీసిరనుకోండి వేరే ఫైల్కి వెళ్ళిపోతుంది. అయితే మళ్ళీ సార్ ఇప్పుడు సెకండ్ పేజ్ ఇప్పుడు నేను డిలీట్ చేయవలసి వచ్చింది అనుకోండి. సెకండ్ అండ్ థర్డ్ డిలీట్ చేస్తున్నాను. ఓకే, డిలీట్ చేసిన తర్వాత మన బ్యాక్ వచ్చేసి ఈ ఫైల్ ఫోల్డరు సపరేట్గా అయిపోయింది. మళ్ళీ ఒక 2 days తర్వాత అదే సెకండ్ పేజ్ థర్డ్ పేజ్ మనము ఇన్సర్ట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తున్నాం, టోటల్గా బయటకు వచ్చేసేసి మనము ఇక్కడ కెమెరా ఉంటుంది చూడండి సార్. ఇప్పుడు కెమెరాను ఓపెన్ చేసారు. ఈ కెమెరా ఓపెన్ చేసి స్కాన్ చేస్తే సెకండ్ అండ్ థర్డ్ పేజ్ ఎక్కడ ఇన్సర్ట్ అవుతుంది చూడండి, అది వేరే ఫైల్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇది వేరే ఫైల్ ఫోల్డర్కి వెళ్ళిపోయింది. అంటే మన డీరోలకు పంపిన ఫైల్ ఫోల్డర్ ఇక్కడ ఉంది, దీంట్లో రాలేదు, ఇది సపరేట్ ఫైల్కి వెళ్ళిపోయింది. అందుకొరకు నేను ఏమంటున్నా అంటే మన పాత ఫైల్ని ఓపెన్ చేసేసి యాడ్ పేజ్ అని కొట్టాలి. యాడ్ పేజ్ అని కొట్టి సెకండ్ థర్డ్ పేజ్ని తీయాలన్నమాట. ఇట్లా అప్పుడేమైపోతుంది, అదే పాత ఫైల్ ఫోల్డర్లో ఇన్సర్ట్ అయిపోతుంది. క్రాపింగ్ సరిగ్గా చూసుకోవాలి సార్. కానీ ఈ సెకండ్ అండ్ థర్డ్ పేజ్ ఎక్కడ ఉండాలి, సెకండ్ ప్లేస్లో ఉండాలి. అప్పుడు ఇక్కడ మాన్యువల్ సార్టింగ్కి వెళ్ళిపోవాలి. మాన్యువల్ సార్టింగ్ అనే ఆప్షన్కి వెళ్ళిపోయి దీన్ని లాంగ్ ప్రెస్ చేసి సెకండ్ ప్లేస్కి ఇట్లా డ్రాగ్ చేసేసేయాలి. అంటే ఏ పేజ్ ఎక్కడ రావాలనేది మాన్యువల్ సార్టింగ్ అనే ఆప్షన్ అన్ని యాప్లలో ఉంటుంది సార్. ఇది ఇట్లా బ్యాక్ వచ్చేస్తాం. ఇప్పుడు మొత్తం పేజెస్ అన్ని చెక్ చేసేసుకోండి ఒకసారి. రైట్, 1 2 2 3 4 5 6 7 ఈ విధంగా అన్నమాట. అయితే ఇక్కడ 2 పేజీలు కలిపి ఒకేసారి స్కాన్ చేసి పంపాలా, లేకుంటే సపరేట్ పేజీని ఇమేజ్గా తీసి పంపినా ఎట్లా పంపినా ఆ ఫైల్ ఫోల్డర్లో అన్ని పేజీలు వస్తాయి. స్క్రాల్ చేసుకుంటూ పోతే పేజ్ బై పేజీ వస్తూనే ఉంటుంది. అన్ని కాలమ్స్ ఒకే ఇమేజ్లో రావాలనుకున్నప్పుడు ఒక డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకొని ఆ బుక్ని మొత్తం ఒకేసారి తీయండి. అంటే ఆ 2 పేజెస్ కలిపి ఒకేసారి తీసుకోవాలి సార్. అయితే ఇంకేమైనా మార్పులు చేర్పుంటే కూడా డిలీట్ చేయాల్సిన అవసరం లేదు, రీటేక్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ అంటే నా పాయింట్ ఏంటంటే ఫైల్ మొత్తం ఏమైనా చేంజెస్ ఉంటే ఫైల్ మొత్తం డిలీట్ చేయాల్సిన అవసరం లేదు, పేజీలను కూడా డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. రీటేక్ కానీ యాడ్ పేజ్ కానీ చేసుకోవచ్చు. పేజ్ ఆర్డర్ను కూడా మాన్యువల్ సెట్టింగ్ అనే ఆప్షన్తో చేసుకోవచ్చు. క్రాపింగ్ కూడా మనం తీసిన తర్వాత మోస్ట్లీ అదే అడ్జస్ట్ అవుతుంది 99%. కొద్దిగా అటు ఇటు అయితే కూడా మనము ఇక్కడ క్రాపింగ్ ఎగ్జాంపుల్ దీని క్రాపింగ్ వెళ్ళిపోతే ఇక్కడ చూడండి కొద్దిగా ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఈ డాట్స్ ఇక్కడ సర్కిల్ ఉంది కదా సార్, ఈ సర్కిల్ యొక్క పైన ఎడ్జ్ ఫైనల్ అనమాట. ఇప్పుడు కొద్దిగా ఇట్లా అంటే ఇక్కడ వరకు తీసుకుంటుంది. అంటే ఇప్పుడు ఇది ఈ సర్కిల్ యొక్క కింది ఎడ్జ్ వరకు తీసుకుంటుంది అనమాట. ఈ సర్కిల్ యొక్క కింది ఎడ్జ్ కాదు, ఈ సర్కిల్ యొక్క కింది ఎడ్జ్ ఈ పైన సర్కిల్ యొక్క పైన ఎడ్జ్ని కౌంట్లోకి తీసుకుంటుంది. అంటే అక్షరాలు కట్ కాకుండా చూసుకోండి సార్. సో ఇక దీనికి నేమ్ ఇచ్చేసి మనము డీడో గారికి పంపినట్టయితే వాళ్ళు IFMSలో అప్లోడ్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. ఈ చిన్న డౌట్స్ మిత్రులు అడిగితే మరి ఈ వీడియో చేశాను. ఏమైనా సజెషన్స్ ఉంటే కింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సార్. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మిత్రులకు షేర్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్.